ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎన్నికల ముందేమన్నాడు? జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? పెట్టాడా జాబ్ క్యాలెండర్ అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం అందరం డిఎస్సి మెగా డిఎస్సి పెడతాడు, పెట్టాడా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ నియామకం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మాట్లాడుతూ ఉంటున్నాడు విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చాడంట. విద్యా వ్యవస్థలో స్కూల్ బిల్డింగ్ పెయింట్ వేసి అది విప్లవంగా తమ్ముళ్ళు, అది కాదు. నాణ్యత పెంచాలి, క్వాలిటీ పెరగాలి, చదువుకున్న మా పిల్లలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి అదే నిజమైన విప్లవం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంత మునుపు నేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాడిని, అన్ని ప్రభుత్వాలు ఇచ్చాం. దాంట్లో కటింగ్లు పెట్టి మళ్ళా బట్టలు నొక్కుతాడు. ఎందుకు కటింగ్లు పెడుతున్నావు, ఎందుకు బట్టలు నొక్కుతున్నావు చెప్పమంటున్నా. దాంట్లో కూడా చిదంబర రహస్యం ఉంది. ఆ బట్టలు నొక్కితే ఆయన పేపర్కు అడ్వర్టైజ్మెంట్ పోతుంది, సాక్షి పేపర్కి. దీనికి కక్కుర్తిపడి బటన్ నొక్కడం తప్ప మనకు ఒరిగింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న పేపర్లో చూశారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంచాలు లేవు, సరైన తిండి లేదు. గన్నవరాల హాస్పిటల్లో రోగులకి తిండి పెట్టే పరిస్థితులు లేరు. అక్కడ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వరు కాబట్టి వాడు తిండి పెట్టడం మానేశాడు. ఇలాంటి పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. చూశారా మీరు అడుగుతున్నా. అందుకే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రం చాలా నష్టపోయాం. మామూలు నష్టం కాదు. మీరు ఒక నాయకుడు ఉన్నప్పుడు నేను 25 సంవత్సరాల కంటే ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిన దానివల్ల మీ ఊరిలో కూడా ఐటీ చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. ఇక్కడ అందరూ సెల్ ఫోన్లు పెట్టుకున్నారు. పబ్లిక్ మీటింగ్ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చూపిస్తున్నారు, లైవ్ పెట్టేసుకుంటున్నారు. దానికి కారణం ఆ సెల్ ఫోన్ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపదని విధ్వంసం ఓకే, కొంచెం దిగితే